హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థాట్స్ ఆఫ్ తెలుగు అమ్మాయి. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కేజీన్నర చికెన్. సో ఈరోజు చికెన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. రుచి కోసం పొయ్యి మీద వేసి చాలా బాగుంటుంది అనుకుంటా. దానికోసం చికెన్ బిర్యానీ చేద్దామని స్టార్ట్ చేసిన. సో ఇప్పుడు ఇది కేజీన్నర చికెన్ మంచిగా నీట్గా ఉప్పు పసుపు వేసి కడిగి తీసుకున్నాను. దాంట్లో ధనియా పౌడర్, కారం, సాల్ట్, కొంచెం జీలకర్ర, ఇవన్నీ బిర్యానీ మసాలా అంటే సాజీరా, కస్తూరి మేతి, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, మరాఠీ మొగ్గ అవన్నీ ఇందులో పెట్టుకున్నాను. అవన్నీ వేసుకోవాలి. పసుపు, వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు పట్టి పెట్టుకుంటే బాగుంటుంది, అంటే టేస్ట్ మంచిగా వస్తుంది. కొంచెం ఎక్కువ పట్టుకోవాలి. ఒక నిమ్మకాయ జ్యూస్ వేసుకోవాలి కంపల్సరీ, బాగుంటుంది. పెరుగు, ఆకులు ఒక 4 తీసుకున్నాను, కొంచెం చూసి. ఫ్రైడ్ ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. సో అందులో పచ్చిమిర్చి ఉంది, చెయ్యి మండకుండా ఉండడం కోసం ఆయిల్ చెయ్యి మీద వేసుకుని ఇప్పుడు తీసుకున్నాను. కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా వేసి మిక్స్ చేసి వేస్తే చాలా టేస్ట్ వస్తుంది కారంతో కంటే కూడా. అందుకే నేను 2 వేస్తాను. ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసుకో. ఇప్పుడు ఈ కలిపిన చికెన్ అంతా కూడా ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 30 to 40 మినిట్స్ పక్కన పెడితే సరిపోతుంది. ముక్కకంతా మంచిగా పట్టేస్తుంది. పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఎసరు పెట్టిన నేను అన్నం వండుకోవడానికి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఎసరులో వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి. మనం పెట్టిన ఎసరు మంచిగా మసిలిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న బియ్యం అందులో వేసుకొని 70% ఉడికేదాకా వండుకోవాలి. చూడండి. సో ఇట్లా మసిలినప్పుడు మనం ఈ వాటర్ తీసేసుకొని బియ్యం అందులో యాడ్ చేసుకోవాలి. ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. మంచిగా కలిపి మూత పెట్టుకొని 70% ఉడకబెట్టుకోవాలి. మొత్తం ఉడకబెట్టుకోవాలి. అన్నము కలుపుకుంటా వండుకోవాలి పొయ్యి మీద వండితే, లేకపోతే ఒక పక్క బిడ్స్గా ఒక పక్క మెత్తగా అంత పిచ్చి పిచ్చి అవుతుంది. అందుకే 1కి 2 సార్లు కలుపుకుంటా అన్నం వండుకోవాలి. అట్లా అని చెప్పేసి ఊకే కలుపుకుంటా కూర్చుంటే మొత్తం నూకలు అవుతుంది. ఇప్పుడైతే అన్నమైంది. ఆ ఎక్స్ట్రా గంజి అంతా తీసేసుకున్నాం. పొయ్యి మీద ఇంత వేడికి ఇంత బాధలు పడుకుంటే ఇంత పొయ్యికి వండుతున్నాం. ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్ కూడా మాతో షేర్ చేసుకోండి. ఇట్లా గంజి ఉంచడం చిన్నప్పుడు మా మమ్మీ మా నాన్న ఉంచుకుంటే చూసేది. ఇప్పుడు ఫస్ట్ టైం నేను గంజి ఉంచుతున్నాను. ఫస్ట్ టైం పొయ్యి మీద కూడా ఫస్ట్ టైం వంట చేస్తాను. పుట్టినప్పటి నుంచి ఇంతవరకు పొయ్యి మీద వంట చేయలేదు. ఫస్ట్ టైం. అందుకోసమే ఇంత కష్టానికి ఒక లైక్ ఖచ్చితంగా చేయండి. చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని బిర్యానీ ఎందులో అయితే వేయాలనుకుంటున్నా అలా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్ యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు దీనిపైన మళ్ళీ రైస్ని కూడా లేయర్స్ లాగా వేసుకుంటూ సేమ్ పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్ నెయ్యి ఫుడ్ కలర్ వేసుకోవాలనుకుంటే అది కూడా వేసుకొని మంచిగా పిండితో సైడ్స్ అన్నీ లాక్ చేసేసి మూత గట్టిగా పెట్టేసి మనం ఇప్పుడు దానికి దమ్ ఇచ్చేసేయాలి. సో ఇట్లా ఒక 15 మినిట్స్ ఇవ్వాలన్నమాట. దాంట్లో 10 మినిట్స్ మంట ఎక్కువగా పెట్టాలి, ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ ఇవ్వాలి. సో అందుకోసమే నేను కట్టెలు బయటికి పెట్టేసి మంటనైతే ఆర్పేస్తున్నాను. సో నిప్పులో వేడి అనేది సరిపోతుంది దానికి. నేను పొయ్యి మీద చేస్తున్నాను కాబట్టి అలా చేస్తున్నాను. మీరు స్టవ్ మీద చేస్తే 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి, 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే పోతుంది మీకు అలా చేస్తే. ఫైనల్గా ఈ ఎండకి మా కష్టానికి ఫైనల్గా టేస్టీగా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దించి అది ఎట్లా వచ్చింది ఏంటిది మా కష్టానికి ఫలితం ఎలా ఉన్నది చూద్దాం. కట్టెల పొయ్యి మీద బిర్యానీ అయితే మా కష్టానికి ఫలితం ఎలా వస్తుంది అనేది వాసనలోనే తెలుస్తుంది. గుప్పు గుప్పులని ఇట్లా గుమాయిస్తుంది అనమాట వాసన అయితే. కట్టెల పొయ్యి మీద చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది చూడండి. స్మెల్ అయితే అద్దరిపోతుంది అనమాట, ఏ రెస్టారెంట్ కిందకి కూడా పనికిరాదు. సో ఇదన్నమాట ప్రాసెస్. ఎంతో టేస్టీగా కట్టెల పొయ్యి మీద వండుకున్న మనకి చికెన్ దమ్ బిర్యానీ అనేది అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఆలస్యం చేయకుండా తినేయడమే. సో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.